హలో అండి. ఈ క్లాస్‌లో మనం ఆప్షన్ ట్రేడింగ్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది అయితే చూద్దాం. ఆప్షన్ ట్రేడింగ్ ఏ విధంగా పనిచేస్తుంది? ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. జనరల్‌గా ఒక ఆప్షన్ ట్రేడింగ్ కాంట్రాక్ట్ ఒక ఆప్షన్ ట్రేడ్ అంటే ఆప్షన్ ట్రేడింగ్ ఒక కాంట్రాక్ట్ ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఒక కాంట్రాక్ట్ ఆధారంగా అనేది అయితే పనిచేస్తుంది. ఇందులో ఏంటంటే ఒక ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ట్రేడర్ ఒక స్ట్రైక్ ప్రైస్ మరియు ఎక్స్‌పైరీ డేట్‌తో కూడిన ఆప్షన్ కాంట్రాక్ట్‌ను కొనుగోలు చేస్తాడు లేదా విక్రయిస్తాడు. అంటే ట్రేడర్ ఏంటంటే ఒక స్ట్రైక్ ప్రైస్ మరియు ఎక్స్పైరీ డేట్ తో కూడిన ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ ను కొనుగోలు చేస్తాడు లేదంటే విక్రయిస్తాడు. అంటే ఈ కాంట్రాక్ట్ ఏంటి? అండర్లైంగ్ అసెట్స్ అండర్లైంగ్ అసెట్స్ పై ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అండర్లైంగ్ అసెట్స్ అంటే ఏమొస్తుంది? స్టాక్, ఇండెక్స్, కమోడిటీ ఇవన్నీ కూడా అండర్లైంగ్ అసెట్స్ కిందకి వస్తాయి. ఓకేనా? స్టాక్, ఇండెక్స్, కమోడిటీ ఇవన్నీ కూడా మనకి అండర్లైంగ్ అసెట్స్ కిందకి వస్తాయి. అంటే ఆప్షన్ ట్రేడింగ్ లో ప్రధానంగా రెండు పాత్రలు ఉంటాయి. ఆప్షన్ ట్రేడింగ్ లో ప్రధానంగా మనకి ఎన్ని పాత్రలు ఉంటాయి? రెండు పాత్రలు. ఒకటి బయ్యర్ అంటే హక్కును పొందుతాడు కానీ కర్తవ్యం ఉండదు. బయ్యర్ ఓన్లీ హక్కును మాత్రమే పొందుతాడు కానీ ఎటువంటి ఆబ్లిగేషన్ అనేది అయితే ఉండదు. రెండోది ఏంటి? సెల్లర్ అనొచ్చు, లేదంటే రైటర్ అనొచ్చు, లేదంటే విక్రేత అనొచ్చు. అంటే కాంట్రాక్ట్ నిబంధనలు అనుసరించి బాధ్యత అనేది అయితే వహిస్తాడు. సో బాధ్యత వహించేది సెల్లర్ అయితే, సో హక్కును పొందేది ఎవరు? బయ్యర్. అయితే ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది అయితే ఒకసారి చూద్దాం. సో ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఇది ఎలా పనిచేస్తుంది జనరల్ గా అంటే కాల్ ఆప్షన్ ఏదైతుందో ట్రేడర్ ఒక స్టాక్ ధర పెరుగుతుందని అనుకుంటే కాల్ ఆప్షన్ కొనుగోలు చేస్తాడు. అంటే కాల్ ఆప్షన్ ఎప్పుడు ట్రేడర్ ధర పెరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే కాల్ ఆప్షన్ అనేది అయితే బై చేయాలి. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే నిఫ్టీ 20,000 వద్ద ఉందని అనుకుంటే 20,000 20,100 స్ట్రైక్ ప్రైస్ తో కాల్ ఆప్షన్ కొనుగోలు చేస్తే ఎక్స్పైరీ వరకు నిఫ్టీ 20,300 చేస్తే సో ఈ ట్రేడ్ అనేవాడు లాభం అనేది అయితే పొందుతాడు. అదే పుట్ ఆప్షన్ చూసుకుంటే పుట్ ఆప్షన్ ఎప్పుడు స్టాక్ ధర పడిపోతుంది అని అనుకుంటేనే పుట్ ఆప్షన్ అయితే బై చేయాలి. ఓకేనా? స్టాక్ ధర పడిపోతుంది అనుకుంటేనే పుట్ ఆప్షన్ అయితే బై చేయాలి. అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణకి నిఫ్టీ 20,000 వద్ద ఉంది. నిఫ్టీ అనేది 20,000 వద్ద ఉంది అనుకుందాం. అండ్ మీరు 19,800 స్ట్రైక్ ప్రైస్ తో పుట్ ఆప్షన్ కొంటే అది నిఫ్టీ అనేది 19,500 పడిపోతే లాభం వస్తుంది. ఓకేనా? సో పుట్ ఆప్షన్ లో మనం బై చేస్తున్నప్పుడు ఏంటంటే 20,000 అంటే 19,500 పడిపోతే మనకి లాభం అనేది అయితే వస్తుంది. సో ఇది ఈ పాయింట్ అనేది అయితే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇందులో మనకి ప్రీమియం పాత్ర ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అసలు ప్రీమియం అంటే ఏంటి? సో మనం ఒకసారి చూద్దాం. జనరల్ గా ఏంటంటే ఈ ప్రీమియం ఏదైతే ఉందో అంటే ఆప్షన్ కొనుగోలు చేయడానికి ప్రీమియం చెల్లించాలి. జనరల్ గా ఆప్షన్ కొనుగోలు చేయడానికి అంటే ప్రీమియం అనేది చెల్లించాలి. ఇది కూడా సింపుల్ ఏంటంటే మనకి బీమా ప్రీమియం లాంటిది. అంటే మార్కెట్ మీకు అనుకూలంగా కదిలితే అపరిమిత లాభం ఉంటుంది. మార్కెట్ కానీ మీరు అనుకూలంగా కదిలితే అపరిమిత లాభం పొందవచ్చు. కానీ వ్యతిరేకంగా కదిలితే మీరు కోల్పోయేది కేవలం చెల్లించిన ప్రీమియం మాత్రమే. సో వ్యతిరేకంగా కదిలితే మీరు కోల్పోయేది కేవలం అంటే మీరు ఏదైతే ప్రీమియం చెల్లించారో ఆ ప్రీమియం మాత్రమే కోల్పోతారు. సో వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే హెడ్జింగ్ అండ్ స్పెక్యులేషన్. సో ఈ వర్డ్స్ ఏంటంటే ప్రీమియం కానీ హెడ్జింగ్ అండ్ స్పెక్యులేషన్ కానీ సో ఫర్దర్ గా వచ్చే వీడియోలో మనం ఇన్ డెప్త్ గా అయితే మనం ఫర్దర్ వచ్చే క్లాస్ లో మనం అయితే తెలుసుకుంటాం. అండ్ ఇక్కడ ఏంటంటే హెడ్జింగ్. జనరల్ గా హెడ్జింగ్ అంటే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రిస్క్ నుంచి కాపాడుకోవడానికి ఆప్షన్ వాడతారు. సో దాన్ని మనం హెడ్జింగ్ అంటాం. హెడ్జింగ్ అంటే ఏంటి జనరల్ గా? సో హెడ్జింగ్ అంటే ఏంటంటే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రిస్క్ నుంచి కాపాడుకోవడానికి ఆప్షన్లు అనేది అయితే వాడతారు. సో వీటిని మనం ఏమంటాం? హెడ్జింగ్ అంటాం. సో అదే విధంగా స్పెక్యులేషన్ అంటే ఏంటి? అంటే ధరలో మార్పు ద్వారా లాభం పొందాలనే ఉద్దేశంతో ట్రేడర్లు ఆప్షన్ ట్రేడింగ్ అనేది అయితే చేస్తారు. స్పెక్యులేషన్ అంటే ఏంటి? సో ధరలు మార్పు ద్వారా అంటే ప్రైస్ అనేది అయితే ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది కదా. సో ఈ విధంగా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. ఈ ధరల మార్పు ద్వారా లాభం పొందే ఉద్దేశంతో ట్రేడర్లు అనేవారు అయితే ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేది అయితే చేస్తారు. అండ్ సో ఫైనల్ గా ఏంటంటే మనకి ఇక్కడ మాట్లాడుకోవాల్సింది సాధారణంగా ఆప్షన్ ట్రేడింగ్ అనేది సో భవిష్యత్తులో నిర్దిష్ట ధర వద్ద కొనుగోలు లేదా అమ్మే హక్కునైతే ఇస్తుంది. అండ్ దీనిలో మనం ప్రాపర్ నాలెడ్జ్ గా ఉన్నట్లయితే సో ప్రాఫిట్స్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. ఒకవేళ లేకపోతే సో అదే విధంగా లాసెస్ కూడా వస్తుంటాయి. సో మనం ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆప్షన్ ట్రేడింగ్ అనేది అయితే చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఇది ఆప్షన్ ట్రేడింగ్ పనిచేసే విధానం. ఓకే, థ్యాంక్ యూ.